హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెసిపీ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ. ఇలా చేస్తే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు పన్నీర్ ఒక్కటే చేస్తాం కదా, క్యాప్సికమ్ కూడా యాడ్ చేస్తే సూపర్ ఉంటుంది. ఏ హోటల్లో ఉండదు ఇట్లా. మన ఇంట్లోనే చేసుకోవచ్చు టేస్టీగా, మనకు నచ్చిన విధంగా. ఇలా చేస్తే చాలా సూపర్ ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసిన కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. పన్నీర్ 1/2 kg తీసుకున్నాను. 2 క్యాప్సికమ్ తీసుకున్నాను. 7 టమాటాలు తీసుకున్నాను. ఆనియన్, ఈ సైజ్ ఆనియన్ తీసుకున్నాను. కాజు వేయించుకున్నాను ముందుగా. పల్లీలు, నువ్వులు వేయించి పెట్టుకున్నాను. పన్నీరు క్యాప్సికమ్ కర్రీకి కావాల్సినవి ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. అన్నీ ఇలాగా కట్ చేసేసుకున్నాను, ఎందుకంటే మిక్సీ పట్టడానికని పెద్దగా కట్ చేసుకున్నాను. పన్నీర్ కూడా ఇలా కట్ చేసేసుకొని దీంట్లో ఆయిల్ వేసుకొని ఇవి ముందుగా కట్ చేసిన ఆనియన్స్ ఇందులో వేసుకొని కొద్దిగా ఇలా కలర్ వచ్చినాక దీంట్లోకి టమాటాలు వేసుకొని ముందుగా వేయించుకునే ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలా. ముందుగా ఇట్లా ప్యాన్లోకి ఆయిల్ తీసుకున్నాను డీప్ ఫ్రైకి. కట్ చేసుకున్న పన్నీర్ అనేది స్టవ్ మీడియంలో పెట్టేసి టమాటాలు ఇలా కలర్ వస్తున్నాయి కదా, ఇలా తీసేసుకొని చల్ల అయినాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫ్రై అయినాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పన్నీర్ ఇట్లా ఫ్రై చేసుకోవడం వలన మనకు టేస్ట్ యాడ్ అవుతుంది మంచిగా. అట్లా డైరెక్ట్ వేస్తే మెత్తగా ఉంటుంది కదా, పన్నీర్ తినబుద్ధి కాదు, టేస్ట్ ఉండదు. ఇలా వేస్తే సూపర్ ఉంటుంది. ముందుగా ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని తగినంత పోసుకొని దాంట్లోకి చెక్క, ఇలాచి, లవంగ, బగారాకు వేసుకోవాలి. వేసుకొని ముందుగా కట్ చేసిన క్యాప్సికమ్ వేసుకోవాలి. కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. ఇలా కలర్ వచ్చాక దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని 1 నిమిషం పాటు ఇస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోతుంది. ముందుగా మిక్సీ పట్టేసుకుని దాంట్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక కారం, ఉప్పు అనేది వేసుకోవాలి. దీంట్లోకి పన్నీర్ అనేది వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చినాక మనం ముందుగా పట్టుకున్నది పల్లీలు అవన్నీ పట్టుకున్నది ఇట్లా వేసుకోవాలి. అంతా వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వస్తే మీరు తగినన్ని వాటర్ వేసుకోవాలి. మీరు సరిపోయిననే పోసుకోండి. పౌడర్, ధనియా పౌడర్ వేసుకొని కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టేసుకోవాలి.
ఒక 3 నిమిషాలు. ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, లాస్ట్కి కస్తూరి మెంతి వేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది. వావ్, పన్నీర్ కర్రీ రెడీ. ఇలా చేస్తే సూపర్ ఉంటుంది.